దేవునికి స్తోత్రం. ఈ రోజు ఈ వీడియో మీకు చూపించింది అంటే అది యాదృచ్ఛికం కాదు. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి నడిపించారు. ఈ రాత్రి మీకోసం ఒక ప్రత్యేకమైన స్పర్శ సిద్ధంగా ఉంది. దేవుడు మీరు ప్రశాంతంగా నిద్రించాలి అని అనుకుంటున్నారు. ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు రాత్రి మీరు పడుకునే ముందు ఈ వీడియో ప్లే చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనండి. ఈ వీడియోలో సందేశం ఇంకా ప్రార్థన ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఈ వీడియో ప్లే చేస్తూ అది విని అందులో మీరు పాల్గొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దేవునితో గడపండి. రోజంతా మీరు పోరాడారు, అలసిపోయారు, బాధపడ్డారు, ఎన్నో భారాలు మోసారు. కానీ ఇప్పుడు ఆ భారం అంతా దేవుని పాదాల దగ్గర పెట్టండి. ఆయన చెప్పాడు, అలసిన వారికి నేను విశ్రాంతి ఇస్తాను. ఆ మాట నేటి రాత్రి మీకోసమే. మీ కళ్ళు మూసుకోండి, మీ శ్వాస నిదానంగా తీసుకోండి. మీ హృదయంలో ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, దేవా నేనిక్కడ ఉన్నాను, నీ సన్నిధిలో ఉన్నాను. ఈ ఒక్క మాటతో ఈ రాత్రి మొదలవుతుంది. మీరెంత దూరంగా వెళ్ళినా దేవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన ప్రేమ తగ్గలేదు. ఎన్ని రాత్రులు ఏడ్చినా ఆ కన్నీళ్లు చూశారు. ప్రతి కన్నీటి బొట్టు ఆయన దగ్గర భద్రంగా ఉంది. ప్రతిరోజు రాత్రి ఈ వీడియో వింటూ మీరు విశ్రాంతి తీసుకోండి. మిగతావన్నీ ఆయనే చూసుకుంటారు. మొదట విశ్వాసం గురించి తెలుసుకుందాం. విశ్వాసం అంటే ఏమిటి? చాలా మంది అనుకుంటారు విశ్వాసం అంటే ఏది కనిపించకపోయినా నమ్మడం అని. అదే నిజమని. కానీ అంతకంటే లోతుగా చెప్పాలంటే విశ్వాసం అంటే దేవుడు ఎప్పుడు తప్పు చేయడు అని మన హృదయం నుండి ఒప్పుకోవడం. మీ జీవితంలో ఇప్పుడు ఏ సమస్య అయినా ఉండొచ్చు. ఆర్థిక కష్టం కానీ, అనారోగ్యం కానీ, సంబంధం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, పిల్లల కోసం కానీ, పేరెంట్స్ గురించి కానీ, దేనికోసమైనా సరే దేవుడు దాన్ని మర్చిపోలేదు. ఆయనకు మీ పేరు తెలుసు, మీ పరిస్థితి తెలుసు, మీ నొప్పి తెలుసు, మీ బాధ తెలుసు, మీ అవసరం తెలుసు. మీరు అడగక ముందే ఆయన సమాధానం సిద్ధం చేస్తారు. అబ్రహాముకు పుత్రుడు లేడు, కానీ దేవుడు చెప్పాడు, నీ సంతానము ఆకాశపు నక్షత్రంలా ఉంటుంది. అబ్రహాం నమ్మాడా? అనుమానపడ్డాడా? కొంచెం సేపు అయోమయంలో పడినా చివరికి నమ్మాడు. ఆ విశ్వాసమే అద్భుతంగా మారింది. మీకు అలాగే జరుగుతుంది. ఇప్పుడు అసాధ్యంగా కనిపిస్తుంది, రేపు దేవుని చేతిలో సాధ్యమవుతుంది. నిన్న మూసుకుపోయిన తలుపు రేపు దేవుడు తెరుస్తాడు. మీరు వదిలేసిన కళ దేవుడు వదిలేయలేడు. విశ్వాసం పట్టుకోండి. ఈ రాత్రి నిద్రపోతున్నా మీ విశ్వాసం పనిచేస్తుంది. మీరు విశ్రాంతి తీసుకుంటున్నా దేవుడు మీకోసం పనిచేస్తారు. ఇప్పుడు విశ్వాసం కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో పాల్గొనండి. తండ్రి, నీ సన్నిధిలో నిలబడ్డాం. ఈ రాత్రి మా హృదయాలు నీ దగ్గరకు వచ్చాయి. మాలో ఉన్న అనుమానాలను తీసివేయి, మాలో ఉన్న భయాలను పోగొట్టు, మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి. ఈ రాత్రి నీ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి హృదయంలో నీ శాంతి నింపు. వారు ఎంత కష్టంలో ఉన్నారో నీకు తెలుసు. వారి కన్నీళ్లు నీకు కనిపిస్తున్నాయి, వారి నిట్టూర్పులు నీకు వినిపిస్తున్నాయి తండ్రి. వారి జీవితంలో నీ అద్భుతాన్ని చూపించు. వారు నమ్మిన నమ్మకాన్ని వమ్ము చేయకు తండ్రి. వారు పట్టుకున్న నీ వాగ్దానాన్ని నెరవేర్చు. ఈ రాత్రి వారు నిద్రపోతున్నప్పుడు నీ వారి కోసం కాపలా ఉండు. వారి మనసులో నీ వాక్యం పనిచేయని, వారి నిద్రలోని సమాధానం మొలకెత్తనివ్వు తండ్రి. ఆమేన్. ఇప్పుడు శాంతి కొరకు సందేశం తెలుసుకుందాం. శాంతి, ఈ మాట వినగానే మనసు ఎంత హాయిగా అనిపిస్తుంది కదా. కానీ నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది? డబ్బులో దొరుకుతుందా? పదవిలో దొరుకుతుందా? మనుషుల అభిమానంలో దొరుకుతుందా? లేదు. అన్నీ ఉన్నా మనసు అల్లకల్లోలంగా ఉన్న మనుషులు చాలా మంది ఉన్నారు. అన్నీ లేకపోయినా మనసు నిమ్మలంగా ఉన్న మనుషులు ఉన్నారు. తేడా ఏమిటంటే దేవుడు. యేసు చెప్పాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చే శాంతిలా కాదు, నేను ఇచ్చే శాంతి వేరైనది. లోకం ఇచ్చే శాంతి పరిస్థితులు బాగుంటే వస్తుంది, పరిస్థితులు చెడిపోతే పోతుంది. కానీ యేసు ఇచ్చే శాంతి తుఫాను మధ్యలో కూడా నిలబడుతుంది. నోవాలో తుఫాను వచ్చినప్పుడు శిష్యులు భయపడ్డారు, అల్లాడిపోయారు. కానీ యేసు నిద్రపోతున్నాడు. ఆ నిద్ర అజాగ్రత్త కాదు, ఆ నిద్ర శాంతి. తండ్రి స్వరం నియంత్రిస్తున్నాడు అని తెలిసిన నమ్మకం నుండి వచ్చిన శాంతి. మీరు ఈ రాత్రి అలాంటి నిద్రపోండి. దేవుడు నా పరిస్థితిని చూస్తున్నాడు, నేను నిద్రపోవచ్చు అని నమ్మి విశ్రాంతి తీసుకోండి. మీ సమస్యలు రేపు పరిష్కారం అవుతాయి. ఒక్క రాత్రిలో మీరు పోగొట్టుకునేది దేవుడు తిరిగి ఇస్తాడు. ఒక్క ఉదయంలో మీ పరిస్థితి మొత్తం మారిపోతుంది. దేవుడు రాత్రంతా పనిచేస్తాడు, మీరు నిద్రపోతున్నా సరే. కాబట్టి దేవునిపై నమ్మకం ఉంచండి. ఇప్పుడు శాంతి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రి, ఈ రాత్రి నీ శాంతిని మా హృదయాల మీద కురిపించు. మా మనసులో ఉన్న గందరగోళాన్ని తీసివేయి. మా ఆలోచనల్లో ఉన్న అల్లకల్లోలన్నీ నిలిపివేయి. ఈ రాత్రి వింటున్న ప్రతి వ్యక్తికి నీ శాంతి కావాలి. వారిలో కొందరు చాలా బాధలో ఉన్నారు, కొందరు మనసు విరిగిపోయింది,
కొందరికి ఏం చేయాలో తెలియడం లేదు. కొందరు రోజంతా ఏడ్చారు, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చారు తండ్రి. నీ వారిని కౌగిలించుకో, నీ చేతులతో వారిని పట్టుకో, నీ ప్రేమతో వారి గాయాలను మానిపించు ప్రభువా. నీ శాంతి వారి హృదయాల్లోకి వెళ్ళనివ్వు తండ్రి. ఈ రాత్రి వారి నిద్రలోకి వెళ్తున్నప్పుడు నీ దూతలు వారి చుట్టూ ఉండనివ్వు. ఒక్క చెడు కల కూడా వారిని వేధించకుండా కాపాడు. మంచి నిద్ర ఇచ్చి ప్రశాంతంగా లేపు తండ్రి. ఆమెన్. ఇప్పుడు స్వస్థత గురించి సందేశం తెలుసుకుందాం. శరీర స్వస్థత కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, మనసు స్వస్థత కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు, సంబంధాల స్వస్థత కోసం ఎదురు చూసేవారు ఉన్నారు, జీవిత స్వస్థత కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. మీరు ఏ రకమైన స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు? దేవుడు స్వస్థపరిచే దేవుడు. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడిన స్త్రీ గుర్తు తెచ్చుకోండి. ఎంత డాక్టర్లు చూశారో, ఎన్నో డబ్బులు ఖర్చు అయిపోయాయి, ప్రయోజనం లేదు. సంఘంలోకి రాకూడదు, మనుషులు తాకకూడదు, అన్ని నిబంధనలు. ఆమె జీవితం ఒంటరిగా అవమానంగా గడిచింది. కానీ ఒకరోజు ఆమె వినింది, యేసు వస్తాడని. ఆమె మనసులో ఒక విశ్వాసం రగిలింది. ఆయన వస్త్రపు అంచు తాకితే చాలు, నయమవుతాను అని నమ్మింది. అలాగే ఆయన వస్త్రాన్ని తాకింది. అతని వస్త్రం తాకగానే తన శరీరం స్వస్థపడింది. ఆ విశ్వాసం మీలో ఉందా? యేసు తాకితే చాలు అని నమ్మగలరా? మీకు ఏ స్వస్థత కావాలో అది అసాధ్యంగా కనిపించినా, మీకు చాలా కాలంగా ఉన్న డాక్టర్ చేతులు ఎత్తేసినా దేవుడి చేతులు ఎత్తేలేదు. ఆయన స్వస్థపరిచే దేవుడు. నేటి రాత్రి కూడా మీ శరీరానికి, మీ మనసుకి, మీ జీవితానికి స్వస్థతనిస్తారు. మీరు విశ్వాసంతో ఆయన్ని నమ్మకంగా ప్రార్థించాలి అంతే. ఇప్పుడు స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రి, స్వస్థపరిచే దేవా, నీ నామం స్తుతించబడును గాక. నీవు నిన్న ఇచ్చిన స్వస్థత ఈ రోజు ఇవ్వగలవు. నీవు అక్కడ చేసిన అద్భుతం ఇక్కడ చేయగలవు తండ్రి. ఇప్పుడు వింటున్న ప్రతి వ్యక్తి శరీరంపై చేయి వేయి. వారిలో ఉన్న రోగాలను, నొప్పులను, బాధలను నీ శక్తితో తీసివేయి తండ్రి. డాక్టర్లు చూసి సమాధానం లేదన్న వారికి నీవు సమాధానం ఇవ్వు ప్రభువా. వైద్యం పనిచేయని వారికి నువ్వు స్వస్థత ఇవ్వు. ఆపరేషన్ తప్పదు అన్న వారికి నీ అద్భుతం చూపించు. మనసు గాయాలు మోస్తున్న వారిని స్వస్థపరచు తండ్రి. చిన్నప్పటి నొప్పులు ఇంకా వేధిస్తున్న వారిని స్వస్థపరచు. మనుషులు చేసిన గాయాలు ఇంకా మానని వారిని ముట్టుకో తండ్రి. ఆత్మ మూల్లో ఒంటరిగా ఏడుస్తున్న వారిని స్వస్థపరచు. ఈ రాత్రి నీ స్వస్థత వెలువడిని, నీ శక్తి ప్రవహించని, నీ వాక్యములు వింటున్న ప్రతి చెవి ద్వారా నీ స్వస్థత లోపలికి వెళ్ళనివ్వు తండ్రి. ఆమేన్. ఈ వీడియో మీరు ఇప్పటి వరకు చూసి ఇన్ని ప్రార్థనలో పాల్గొన్నారంటే మీ మనసులో చాలా ఆందోళనలు ఉన్నాయి. విశ్వాసం కోసం, శాంతి కోసం, స్వస్థత కోసం, విశ్రాంతి కోసం అన్ని ప్రార్థనలు వింటూనే ఉన్నారు. అది వినడమే కాదు, మనసు పూర్తిగా దేవుడితో ఉండండి, దేవునితో పంచుకోండి, మనస్ఫూర్తిగా దేవునితో మాట్లాడండి. ఈ క్షణం మీరు ఎందుకు బాధపడుతున్నారో, మీకు ఉండే బాధలేంటో కమెంట్లో చెప్పండి. దేవుడు మనకిచ్చే గొప్ప వరం నిద్ర. మనం నిద్రపోతున్నామంటే మనం దేవుణ్ణి నమ్ముతున్నామని అర్థం. నేను నిద్రపోతున్నా, దేవుడు మేలుకొని ఉన్నాడు, నా జీవితాన్ని ఆయన చూసుకుంటాడని నమ్మేవారే నిద్రపోగలరు. కానీ చాలా మంది నిద్రపోలేకపోతున్నారు. ఎందుకు? ఆందోళన, రేపేమవుతుందో అన్న భయం, ఇది పరిష్కారం అవుతుందా అన్న సందేహం. ఇలా చాలా భయాలు ఉంటాయి. కానీ వినండి, రాత్రంతా మీరు మేలుకొని ఉంటే సమస్య పరిష్కారం అవుతుందా? లేదు కదా. కాబట్టి నిద్రపోండి. ఆ విశ్రాంతిలో దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ నిశ్శబ్దంలో ఆయన మీ మనసుకు స్పష్టత ఇస్తాడు. ఆ నిద్రలో ఆయన మీ జీవితాన్ని నెమ్మదిగా రూపుదిద్దుతారు. యాకోబు రాత్రి పోరాడాడు, ఉదయానికి ఆశీర్వాదం పొందాడు. మీరు ఈ రాత్రి విశ్రాంతి తీసుకోండి. ఉదయానికి మీ జీవితంలో దేవుని సమాధానం కనిపిస్తుంది. నిద్ర అలసట కాదు, నమ్మకం. నా దేవుడు ఉన్నాడు, నేను నిద్రపోగలను అని చెప్పే విశ్వాసం. ఈ రాత్రి ఆ విశ్వాసంతో నిద్రపోండి. అద్భుతం కోసం సందేశం. మీరు ఆశ వదిలేసిన చోట దేవుడు మొదలు పెడతాడు. సారాకు పిల్లలు లేరు, అద్భుతం జరిగింది. లాజరు చనిపోయాడు, అద్భుతం జరిగింది. సముద్రం అడ్డు వచ్చింది, అద్భుతం జరిగింది. రాళ్లు ముందు ఉన్నాయి, అద్భుతం జరిగింది. ప్రతిసారి అద్భుతం జరిగే ముందు అసాధ్యం అనిపించే పరిస్థితి వస్తుంది. అంటే అంతా ముగిసిపోయింది అనిపించే క్షణం వస్తుంది. కానీ అక్కడే దేవుడు తన పనిని మొదలు పెడతారు. మీ జీవితంలో ఇప్పుడు ఏది ముగిసిపోయింది అనిపిస్తుందో అదే దేవుని అద్భుతంగా మారుస్తాడు. మీ ఆరోగ్య కోసం గాని, మీ సంసారం కోసం గాని, మీ ఆర్థిక పరిస్థితి కోసం గాని, మీ పిల్లల జీవితాల కోసం గాని, ఉద్యోగం కోసం కానీ, మీ కలల కోసమైనా సరే, ఏదైనా దేవుడు అందులో అద్భుతాన్ని చేయగలరు. ఆయన ఆలస్యంగా వస్తాడని అనిపిస్తుందా? లాజర్ విషయంలో కూడా ఇలాగే అనిపించింది. కానీ ఆయన చనిపోయిన తర్వాత వచ్చాడు. ఆ అద్భుతం మరింత గొప్పదైంది. మీ అద్భుతం ఆలస్యం అవుతున్నా ఆగిపోయిందని కాదు, అది మరింత గొప్పదవుతుంది అని అర్థం. ఈ రాత్రి నమ్మకంతో నిద్రపోండి. నేను లేస్తే అద్భుతం నాకు దగ్గర అవుతుంది అని నమ్మండి. ఇప్పుడు అద్భుతం కోసం ప్రార్థన చేద్దాం.
అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రి, అద్భుతాలు చేసే యేసయ్య, నీవు నిన్న ఉన్నావు, నేడు ఉన్నావు, రేపు ఉంటావు. నీ శక్తి తగ్గలేదు, నీ ప్రేమ చల్లారలేదు, నీ వాగ్దానాలు నిలబడతాయి. ఈ రాత్రి వింటున్న ప్రతి వ్యక్తి జీవితంలో నీ అద్భుతాన్ని చూపించు. వారు ఎదురు చూస్తున్న సమాధానాన్ని ఇవ్వి యేసయ్య. వారు ఆశ వదిలేసిన విషయాల్లో నీ శక్తిని చూపించు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం నీ అద్భుతాన్ని చూపించు తండ్రి. నెలల తరబడి కాచి కూర్చున్న వారికి ఈ నెల నీ సమాధానం నివ్వు. రోజులుగా ప్రార్థిస్తున్న వారికి ఈ వారం నువ్వు చేయి చూపించు. వారి జీవితాల్లో నీ కీర్తిని వెలిగించు తండ్రి. వారి సాక్ష్యం ద్వారా ఇంకా అనేకులు నీ దగ్గరికి రావాలి యేసయ్య. ఆమెన్. ఈ రాత్రి మీ జీవితం చాలా కష్టంగా అనిపిస్తుందా? వినండి, ఈ రాత్రి పోతుంది, తెల్లవారవుతుంది, ఉదయం వస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కొత్త రోజు మొదలవుతుంది. ఈ రాత్రి ఎంత చీకటిగా ఉన్నా తెల్లవారకుండా ఉండదు. అదే దేవుని నిర్ణయం. ప్రతి రాత్రి తర్వాత ఉదయం తప్పకుండా వస్తుంది. అదే ఆయన మాటిచ్చిన వాగ్దానం. అలాగే మీ జీవితంలో కూడా ఈ కష్టాల తర్వాత తప్పకుండా మంచి రోజులు వస్తాయి. ఈ రాత్రి నొప్పి తర్వాత ఉదయం సంతోషం వస్తుంది. ఈ కన్నీళ్ల తర్వాత నవ్వులు వస్తాయి. ఆశ వదలకండి. ఈ రాత్రి ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మీతో ఉన్నారు. మీరు ఒంటరిగా ఈ రాత్రి దాటట్లేదు. ఆయన మీ పక్కనే ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజు రాత్రి ఈ వీడియో ఇప్పటి వరకు చూసి విని ప్రార్థనలో పాల్గొన్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. త్వరలో మీ జీవితం అద్భుతంగా మారుతుందని అర్థం. దేవుడు మీకోసం ఈ వాక్యాలు సిద్ధం చేశాడు. ఈ రాత్రి మీ హృదయంలో ఏదో కదిలిందా? ఏదో మీ మనసును మార్చిందా? అదే దేవుని స్పర్శ. మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మి విశ్వసిస్తే ఆయన ఖచ్చితంగా మీతోనే ఉంటారు. ఇప్పుడు చేసిన అన్ని ప్రార్థనల్లో మీరు పాల్గొని ఉండుంటే దేవుని స్పర్శ మీకు తగిలే ఉంటుంది. దేవుని శక్తి మీ పక్కనే ఉన్నట్లు అనిపిస్తే కమెంట్లో చెప్పండి, దేవుడు నాతోనే ఉన్నాడు, నేను అది ఫీల్ అవుతున్నాను అని. అలా ఆ శక్తిని ఫీల్ అయ్యారు అంటే మీ జీవితం అద్భుతంగా మారబోతుందని అర్థం. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మీ పేరు పిలుస్తున్నాడు. ఆయన మీ జీవితంలో అద్భుతాన్ని చేయాలని ఆశిస్తున్నారు. అవన్నీ జరగాలంటే మీరు మొదట చేయాల్సింది ఆయన్ని నమ్మండి. విశ్రాంతి తీసుకోండి. మీ భారాలన్నీ, మీ బాధలన్నీ ఆయనకి అప్పగించండి. ఇప్పుడు చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నీ వాక్యం విన్న ప్రతి వ్యక్తికి నీకు వందనాలు. వారు వారి జీవితాల నుండి, వారి అలసటల నుండి, వారి బాధల నుండి నీ దగ్గరికి వచ్చారు తండ్రి. వారి మొర ఆలకించు. వారి ప్రార్థన వినబడుతుంది నీకు. వారి నొప్పి కనిపిస్తుంది. వారి అవసరం నీకు తెలుసు యేసయ్య. ఈ రాత్రి వారు నిద్రపోయేటప్పుడు నీ శాంతిని వారికి ఇవ్వు. నీ ప్రేమ వారిని వేడిగా చుట్టుకొనివ్వు. నీ దూతలు వారి చుట్టూ కాపు కాయనివ్వు తండ్రి. వారు తెల్లవారి లేచేటప్పుడు కొత్త బలంతో లేవనివ్వు, కొత్త ఆశతో లేవనివ్వు, కొత్త నమ్మకంతో లేవనివ్వు. నీ అద్భుతానికి సిద్ధంగా లేవనివ్వు తండ్రి. వారి జీవితాల్లో ఈ వారం నీ సమాధానం రానివ్వు. వారు ఎదురు చూస్తున్న అద్భుతాన్ని జరగనివ్వు తండ్రి. వారి కన్నీళ్లు సంతోషంగా మారాలి. నీ నామం మహిమపరచబడును గాక. నీ రాజ్యం వారిని జీవితాల్లో స్థాపించబడును గాక. వారికి తోడు నీడగా ఉండి కాచి కాపాడు ప్రభువా. ఆమేన్. ప్రియమైన సోదర సోదరి, మీరిప్పుడు నిద్రపోవచ్చు. మీ జీవితం దేవుని చేతుల్లో సురక్షితంగా ఉంది. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.